పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని గాంధీబొమ్మ సెంటర్లో వట్టికుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, అలాగే నవ్యాంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈ జన్మదినం పవిత్ర రంజాన్ మాసంలో రావటం అనేది విశేషం. మరి అలాగే ఈ సందర్భంగా నేను ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మన ముస్లిం ఆడబిడ్డలకి పెళ్లి కానుకగా దుల్హన్ పథకం కానీ, అలాగే మసీదులో పనిచేస్తున్నటువంటి మౌజీలకి, ఇమాములకి వాళ్ళకి గౌరవ వేతనాలు అందించడం కానీ, అలాగే మైనార్టీ సంక్షేమం కోసం వాళ్ళు ఒక ఫండ్ ఏర్పాటు చేసి దాంట్లో లోన్లు ప్రొవైడ్ చేయడం ఒకటి. అలాగే ఇంతకుముందు హజ్ యాత్రకి వెళ్ళాలంటే ఎవరైనా ముంబై వెళ్ళాల్సి వచ్చేది. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు మనకి హైదరాబాద్లో హజ్ యాత్ర కోసం ఒక హజ్ హౌస్ని ఏర్పాటు చేయటం, అలాగే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కడపలో ఒక